టీవీలో దెయ్యాల సీన్‌లు వస్తేనే ఉచ్చబోసుకుంటాను నేను. అలాంటిది చుట్టూ దెయ్యాల మధ్య కూర్చొని బిర్యానీ కాదు మండీ బిర్యానీ తిన్నా. జస్ట్ ఇమాజిన్ చుట్టూ గోడల మధ్య దెయ్యాల బొమ్మలు అండ్ మధ్యలో ఈ శవపేటిక మీద ఒక బిర్యానీ ప్లేట్ పెట్టుకొని తింటుంటే ఎలా ఉంటది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు చూడని ఒక థీమ్ రెస్టారెంట్‌ని అయితే చూపిస్తా. సో, ఈ రెస్టారెంట్ పేరొచ్చి గోస్ట్ మండి. అంటే మీకు రెస్టారెంట్ లోపల మొత్తం ఒక గోస్ట్ థీమ్ అయితే ఉంటది. లైక్ శవాలు, దెయ్యాలు, శవపేటికలు ఈ టైప్‌లో అయితే డెకరేట్ చేసి పెట్టారు. అంటే ఒక థీమ్‌ని క్రియేట్ చేశారు. అసలు ఈ రెస్టారెంట్ ఎలా ఉంది? లోపల యాంబియన్స్, అక్కడ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి? ప్రైస్ ఎంత? ప్రతిదీ మీకు ఈ వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత మీకు గాని వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గైస్, వచ్చేసాం గోస్ట్ మండి దగ్గరికి. ప్రెజెంట్ టైం అయితే 4. ఈ టైంలో ఎవడన్నా మండి తినడానికి వస్తాడా? మనం తప్పితే సర్లే వెళ్ళి ట్రై చేద్దాం లోపల. అంటే ఇప్పుడు వస్తే కొంచెం ప్రశాంతంగా తినొచ్చు, మంచిగా వీడియోస్ అవి తీసుకోవచ్చు అని చెప్పి ఇంత లేట్గా వచ్చిన. మీకు లోపల ఎలా ఉంది ఏంటి మొత్తం చూపిస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో గైస్. ఇదే గోస్ట్ మండి ఎంట్రీ. మీకు లోపలంతా ఒక గోస్ట్ థీమ్తో అయితే ఉంటుంది. మొత్తం చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, స్కెలిటన్ ఇన్ శవపేటికలో. అండ్ ఇదైతే కంజూరింగ్ థీమ్ అనమాట మొత్తం. జస్ట్ ఇమాజిన్ ఇలాగ ఒక శవపేటిక మీద ఫుడ్ పెట్టుకొని తింటుంటే ఎలా ఉంటుందో. కంజూరింగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఒక డిఫరెంట్ థీమ్తో అయితే క్రియేట్ చేసినారు రెస్టారెంట్ని. ఇక్కడ ఇంకొక రకమైన గోస్ట్. అండ్ ఇక్కడ ఇంకొకటి కోవెన్. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన థీమ్ అయితే పెట్టినారు. ఇది ఇంకొకటి. అన్నిటికంటే హైలైట్ ఈ శవపేటకే. దాని మీద ఫుడ్ పెట్టుకొని తింటుంటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్. ఓ నాయన, ఇది చూడండి ఇక్కడ. మొత్తం హాలీవుడ్ హారర్ మూవీస్ థీమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రతి క్యాబిన్లో ఒక రకమైన పోస్టర్ అయితే ఉంది. ఇక్కడైతే గోడకే రిబ్బన్ పెట్టినారు, బ్యాట్స్ పెట్టున్నారు. మళ్ళీ కంజూరింగ్ ఇది ఎనబెల్లా, సారీ ఇదైతే ఎనబెల్లా థీము. ఈ శవపేటికలో ఒక 5-6 ఉన్నాయంటే పెద్ద క్యాబిన్లో ఈ థీమ్ అయితే ఉంది. మీరు కనిపిస్తే దీని మీద ట్రై చేయండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. సో అన్నిటికంటే మెయిన్ వాష్రూమ్ సెక్షను. ఇది ఒకసారి చూపిస్తా లోపలికి వెళ్ళి. రెస్టారెంట్ కంటే ఇది ఇంకా భయంకరంగా ఉంది. మొత్తం చీకటిగా, అక్కడక్కడ రెడ్ లైట్లు. అక్కడ చూడండి ఓల్ గుడ్లగోబ ఎలా వస్తుందో. ఇక్కడ ఒక పుర్రె బొమ్మ. ఇవి కాకుండా స్పెషల్ ఎఫెక్ట్ సౌండ్ ఎఫెక్ట్స్. అప్పుడప్పుడు ఎవరో ఏడుస్తున్నట్టు, అరుస్తున్నట్టు, అమ్మాయిలు ఏడిస్తే అంటే దెయ్యాలు రాత్రులు ఎట్లా ఏడుస్తాయి ఆ టైప్లో మధ్య మధ్యలో సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. అదైతే నాకు ఇంకా ఉచ్చబడిపోతున్నా చెప్పాలంటే. అండ్ వీళ్ళ దగ్గర ఐటమ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, బయట దొరికేటన్నీ. సో నేనైతే మండి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నేనైతే చికెన్ ఫ్రై మండి 1 పీస్ది చెప్పిన. కాస్ట్ వచ్చి 260 రూపీస్. అండ్ ఈ వాటర్ బాటిల్ దీని కాస్ట్ ఎంతో మరి. అండ్ ఇక్కడ కూడా వాళ్ళ థీమ్ స్టిక్కర్ అతికిచ్చినారు వాటర్ బాటిల్ మీద. అండ్ ఈలోపు ఒక సూప్ అయితే తీసుకొచ్చినారు. ఏం సూపో మరి చూద్దాం ఒకసారి టేస్ట్ చేసి.
భలే ఉంది. ఈ సూప్ కోసం అన్నా రావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది సూప్ టేస్ట్ అయితే. అండ్ బ్యాక్ చూసారు కదా, ఎనబెల్లా ఉంది మన వెనకాల. ఎనబెల్లా మామూలుగా నాకు చాలా భయం అనమాట ఈ హారర్ మూవీస్ అంటే, బట్ ఇవి బొమ్మలు కాబట్టి అంతేం లేదు. సో గైస్, ఇదే అనమాట నేను ఆర్డర్ చేసింది, చికెన్ ఫ్రై మండి 1 పీస్. అంటే నేను ఒక్కనే వచ్చా కదా, ఎందుకు అనవసరంగా మళ్ళీ పెద్ద మండి చెప్పి అది తినకుండా వేస్ట్ అయిపోతుందని. ఒక ఇద్దరు గురిస్తే ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే ట్రై చేయొచ్చు. దీంట్లో ఒక్క ఫ్రై వచ్చేసి ఒక లెగ్ ఫ్రై, ఇంకా మనకి ఏంటిది ఏదో ఒక టైపు చట్నీలా ఉంది, రైతా ఇది ఆల్రెడీ ఇందాక ఇచ్చిందే, అండ్ ఇది వచ్చేసి మైనస్ అనుకుంటా, మైనస్సే, ఒక క్యారెట్, ఒక కీర, ఇంకా రైస్ క్వాంటిటీ ఓకే, ఒక పర్సన్ సరిపోతుంది. ఇంకా ఈ గ్రేవీతో ట్రై చేద్దాం. బాగుంది. టేస్ట్ బాగుంది. ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. కాలిపోతుంది. ఫస్ట్ ప్లేట్లో క్వాంటిటీ చూసి తక్కువ ఉంది, నేను తక్కువ ఇచ్చాను అనుకున్నా. మొత్తం తినేసరికి నాకు సరిపోయింది, ఫుల్గా సరిపోయింది. మండి లోపల కంటే హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఇంకా భయంకరంగా ఉంది. చూడండి, అండ్ స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా, ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది, చూస్తున్నారా? ఇంకా గోస్ట్ మండి నుంచి వచ్చేటప్పుడు ఈ 2 స్వీట్లు పార్సల్ తీసుకొచ్చుకున్నా, డబ్బల్ కా మీఠా, కద్దు కా కీరా, ఏదో ఇట్లా పేర్లు నాకు కొంచెం కన్ఫ్యూజను, ఏదో కింద మీరే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇది డబుల్ కా మీఠా అనుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. బాగుంది, తీయగా పుల్లగా. ఇంకొకటి ఇది ఇంకా బాగుంది. సో గైస్, అది గోస్ట్ మండి బ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకేదైనా థీమ్ రెస్టారెంట్స్ కానీ మీకు తెలుసుంటే అవి కూడా కింద కామెంట్లు చెప్పండి. నెక్స్ట్ వెళ్ళి విజిట్ చేసి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సరే మరి, ఉంటా, బాయ్.